బాక్సాఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీస్ అన్ని మాస్ కమర్షియల్ మూవీస్ కాగా టాక్ ఎలా ఉన్నా కానీ మొదటి రోజు అన్ని సినిమాలు మంచి ఓపెనింగ్స్ ని సాధించాయి. కానీ వాటితో పోల్చితే బెటర్ టాక్ ను సొంతం చేసుకున్న రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా తొలి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. రీసెంట్ టైంలోనే రామ్ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది ఈ సినిమా. అది కూడా అప్పుడెప్పుడో 7-8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల ఓపెనింగ్స్ కన్నా కూడా తక్కువ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. రీసెంట్ టైంలో రామ్ నటించిన సినిమాలలో ఉన్నది ఒకటే జిందగీ 3.65 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ అందుకుంటే హలో గురు ప్రేమ కోసమే 3.75 కోట్ల రేంజ్ షేర్ అందుకుంది. తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 7.73 కోట్ల దాకా షేర్ అందుకోగా రెడ్ ద ఫిల్మ్ 5.47 కోట్ల రేంజ్ లో షేర్ ను, ది వారియర్ 7.02 కోట్ల రేంజ్ లో షేర్ ను, కంద 8.62 కోట్ల రేంజ్ లో షేర్ ను, లాస్ట్ ఇయర్ చేసిన డబుల్ స్మార్ట్ 6.10 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొదటి రోజు కేవలం 2.75 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని మాత్రమే వసూలు చేసి లాస్ట్ 7-8 ఏళ్లలో రామ్ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. కానీ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రావడంతో ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో మంచి జోరును చూపించి బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.